everyone, welcome to Mechanics Sphere, a sphere of mechanical engineering. అందరూ చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వీడియోలో ఒక మెకానికల్ ఇంజనీర్కి 7 ఇంపార్టెంట్ స్కిల్స్ ఏమి కావాలి అనే విషయం మీద డిస్కస్ చేద్దాము. సో ముందు వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఎప్పుడూ చెప్పే విషయమే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ముందర ఇంకా చాలా రాబోతున్నాయి. సో సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఒక మెకానికల్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు అంటే జస్ట్ బీటెక్ డిగ్రీ చేసి బయటికి రావడం కాదు. సో తను కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, రైట్? సో అలాంటి స్కిల్స్లో నేను 7 ఇంపార్టెంట్ స్కిల్స్ ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ద ఫస్ట్ స్కిల్ ఈస్ all about design skills. సో ఈ డిజైన్ స్కిల్స్లోకి మీరు సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలి, డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలి. సో జనరల్గా 2D మోల్డింగ్ వాటికి ఏం వాడతామంటే ఆటోక్యాడ్ వాడతాము. ఓకే, సిమిలర్లీ మనం యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అంటే సాలిడ్ వర్క్స్ అంటాము. సో చాలా ఇండస్ట్రీస్లో సాలిడ్ వర్క్స్ వాడతారు అండ్ క్యాటియా కూడా వాడుతున్నారు. సో డిజైన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ద సెకండ్ స్కిల్ సెట్ రిక్వైర్డ్ ఫర్ ఎ మెకానికల్ ఇంజనీర్ ఏంటిది అంటే సిమ్యులేషన్ అండ్ ఎనాలిసిస్ స్కిల్స్. సో మీకు తెలిసిందే, సిమ్యులేషన్ అంటే మనం ఒక రియల్ వరల్డ్లో జరిగే ఒక టాస్క్ని మనం కంప్యూటర్లో చిన్న మోడల్లా చేసి సేమ్ రియల్ వరల్డ్లో ఎలా అయితే జరుగుతుందో దాన్నే దీంట్లో చూపిస్తాం. దట్ ఈస్ కాల్డ్ సిమ్యులేషన్, రైట్? అండ్ ఎనాలిసిస్, మీకు దొరికిన డేటా నుంచి బేస్డ్ ఆన్ యువర్ ఆబ్జెక్టివ్స్ మీరు చేసే ఒక స్టడీ ఏదైతే ఉందో దట్ కమ్స్ అండర్ ఎనాలిసిస్. సో వాటి రిలేటెడ్ స్కిల్స్ ఏమి కావాలి అంటే మనకి జనరల్గా థర్మల్ ఎనాలిసిస్ కానీ స్ట్రక్చరల్ ఎనాలిసిస్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇలాంటి ఎనాలిసిస్ వేటికైనా మనం వాడే సాఫ్ట్వేర్ ఏంటి? యాన్సిస్, రైట్? ఈ యాన్సిస్ ఫ్లూయెంట్ అవ్వచ్చు, వర్క్ బెంచ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వనియండి. సో యాన్సిస్ సాఫ్ట్వేర్ జనరల్గా వాడతాం. దట్ టు ఇండస్ట్రీస్లో కూడా యాన్సిస్ బాగా వాడతారు కాబట్టి ఇది డెఫినెట్గా మెకానికల్ ఇంజనీర్ నేర్చుకోవాల్సిన స్కిల్. అలాంగ్ విత్ దిస్ మ్యాట్లాబ్, మనం కొన్ని ఎనాలిసిస్ పార్ట్ చేయడానికి మ్యాట్లాబ్ వాడతాం. లైక్ కర్వ్ ఫిట్టింగ్ కానీ కొన్ని గ్రాఫ్స్ అట్లాంటివి రిలేటెడ్ వర్క్స్ ఏమైనా ఉన్నా మనం మ్యాట్లాబ్ వాడతాం. సో మ్యాట్లాబ్ ఈజ్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ ఎనాలిసిస్ స్కిల్ రిక్వైర్డ్. ఇంకా ఇలాంటి చాలా స్కిల్స్ ఉంటాయి మీరు ఎక్స్ప్లోర్ చేస్తే. బట్ ఇన్ జనరల్ ఒక మెకానికల్ ఇంజనీర్కి బేసిక్ రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి అనేది నేను లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఓకే, సో ద నెక్స్ట్ స్కిల్ సెట్ రిక్వైర్డ్ ఈస్ డేటా ఎనాలిసిస్ స్కిల్స్. సో వాట్ కమ్స్ అండర్ దీస్ డేటా ఎనాలిసిస్ స్కిల్స్? సో డేటా ఎనాలిసిస్ అంటే ఏంటి? మనకున్న రా డేటా నుంచి కావాల్సిన ఇన్పుట్స్ తీసుకోవడానికి, వాటిని యూస్ చేయడానికి మనం చేసే అనాలిసిసే సింప్లీగా డేటా ఎనాలిసిస్ అని చెప్పుకుంటాం. సో ఈ డేటా ఎనాలిసిస్ చేయడానికి మనకి ఎలాంటి స్కిల్స్ కావాలి అంటే జనరల్లీ పైథాన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కోడింగ్ స్కిల్ రిక్వైర్డ్, రైట్? అలాంగ్ విత్ దిస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఎంఎస్ ఎక్సెల్లో కూడా మనం డేటా ఎనాలిసిస్ చేస్తాం, రైట్? చాలా రా డేటా ఉన్నప్పుడు డేటా ఎనాలిసిస్ చేస్తాం యూజింగ్ ఎంఎస్ ఎక్సెల్. అండ్ పవర్ బిఐ అని కూడా యూజ్ చేస్తున్నాము. బట్ మేబీ ఇండస్ట్రీలోకి వెళ్ళాక పవర్ బిఐ ఒక మెకానికల్ ఇంజనీర్ నేర్చుకుని బేస్డ్ ఆన్ ద వర్క్ హీ వాజ్ సపోజ్ టు డూ, బేస్డ్ ఆన్ దట్ నేర్చుకుంటే మేబీ ఇట్ ఈస్ బెనిఫిషియల్. ఈవెన్ దో ముందే నేర్చుకున్నా ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. సో మనకి కోడింగ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంటే. సో నేను ఈ డేటా ఎనాలిసిస్ స్కిల్స్లోనే ఆ చిన్న పార్ట్ కూడా కవర్ చేసేస్తున్నాను. సో కోడింగ్ స్కిల్స్ C++, పైథాన్, జావా స్క్రిప్ట్, మీరు ఏవి నేర్చుకోగలిగితే అవి నేర్చుకోండి. బట్ డేటా ఎనాలిసిస్కి అయితే పైథాన్ వాడతారు. ఓకే, ఎంఎస్ ఎక్సెల్ అండ్ పవర్ బిఐ. యాక్చువల్గా మెకానికల్ ఇంజనీర్ కూడా ఈ డేటా డ్రైవెన్ అప్రోచెస్ ఉండే చోట
ఓన్లీ మెకానికల్ డిజైన్ అనాలిసిస్ సాఫ్ట్వేర్సే నేర్చుకుంటాను అంటే సరిపోదు. ఓకే, బికాజ్ వాళ్ళ రోల్ దీని రిలేటెడ్ ఉంది అంటే దీని రిలేటెడ్ స్కిల్ ఉండడం కూడా ఇంపార్టెంటే. మెకానికల్ ఇంజనీర్స్ సమ్ గూగుల్, అమెజాన్ అట్లాంటి కంపెనీస్లో కూడా డేటా అనాలిసిస్ సైడ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి స్కిల్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్. సి దిస్ ఈజ్ నాట్ ఎ స్కిల్, దిస్ ఈజ్ ఎ కంపల్సరీ థింగ్ యాక్చువల్లీ, రైట్? మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్ ఒక మెకానికల్ ఇంజనీర్కి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ గురించి తెలిసి ఉండాలి. లైక్ మనం జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో కన్వెన్షనల్ మెథడ్స్ నేర్చుకుంటాం, అన్కన్వెన్షనల్ నేర్చుకుంటాం, రైట్? సో ఇప్పుడు ట్రెండ్లో ఉన్నవి ఏమేమి ఉన్నాయి మనకి? సిఎన్సి మెషిన్స్ మీద ఉంది, రైట్? అలాంగ్ విత్ దిస్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, సో దీని కంటిన్యూషన్గా నేను చెప్తున్నాను సమ్ టాపిక్స్ లైక్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. ఓకే, along with this some traditional techniques you learn like metal casting, joining techniques, welding, etc., forging, forming, etc. techniques you learn. ఈ ట్రెడిషనల్ టెక్నిక్స్ తెలిస్తేనే కదా వాటి లిమిటేషన్స్ ఏంటో తెలుస్తాయి. దాన్ని బట్టి మనకున్న అడ్వాన్స్డ్ మెథడ్స్ ఏం యూజ్ చేస్తున్నామో, ఎలా అయితే ఆ లిమిటేషన్స్ మనకి తొలగిపోయి అడ్వాంటేజెస్ వస్తున్నాయని తెలిసేది. సో మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్ ఈజ్ ఏ కంపల్సరీ థింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్ లేకుండా మనం అసలు ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే ఎట్లా తెలుస్తుంది? సో ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్ అనేది కావాలి. ఓకే, సో నేను ఇంకో థింగ్ చెప్పడం మర్చిపోయాను. ఈ డేటా అనాలిసిస్ స్కిల్ అప్లికేషన్స్ చెప్పుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్. లైక్ ముందే ఇన్ కేస్ మెషిన్ ఏమైనా బ్రేక్ డౌన్ ఉందా, మెషిన్ హెల్త్ మానిటరింగ్, ఇవన్నీ చేస్తాం ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్లో. సో ఇలాంటి చోట్ల మనకి పైథాన్ ఇట్లాంటి కోడింగ్ స్కిల్ అవసరం అవుతుంది. అలానే ఆప్టిమైజేషన్ చేసే చోట్ల కానీ అవన్నీ చోట్ల డేటా అనాలిసిస్ స్కిల్స్ ఉపయోగపడతాయి. ఇందాక ఈ పాయింట్ మెన్షన్ చేయడం మర్చిపోయాను, సో ఇప్పుడు మెన్షన్ చేశాను. సో మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్ ఈస్ కంప్లీటెడ్. ద నెక్స్ట్ వన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అంటే అసలు ఇంజనీర్ అంటే ఎవరు? రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ క్రియేట్ చేయగలిగిన ఎబిలిటీ, టాలెంట్ ఉన్నవాళ్ళు, రైట్? సో ఒక ఇంజనీర్, ఏ ఇంజనీర్ అని అవ్వండి, దట్టు మెకానికల్ ఇంజనీర్ అంటే రియల్ వరల్డ్ మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా వాళ్ళు సాల్వ్ చేయగలిగే వాళ్ళు అయ్యి ఉండాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ రియల్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఏం తీసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ కానీ. ఇప్పుడు ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజన్ పిస్టన్ ఉంది. సో మనకి ఇంజన్ సిలిండర్లో చాలా పవర్ జనరేట్ అవుతుంది. యూ నో మోర్ అబౌట్ 4 స్ట్రోక్ ఇంజన్స్, 2 స్ట్రోక్ ఇంజన్స్ ఎక్సెట్రా. సో అలా పవర్ జనరేషన్ జరిగినప్పుడు ఆ ఇంజన్ పిస్టన్ అనేది హెవీ థర్మల్ లోడ్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, రైట్? దానివల్ల మనకి పిస్టన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఏం వాడతాం మనం పిస్టన్స్కి? థర్మల్ బేరియర్ కోటింగ్స్ వాడతాం. ఓకే, ఇవి ఏం చేస్తాయి? హెవీ థర్మల్ లోడ్స్ నుంచి ఏ కాంపోనెంట్కి అయితే అవి వాడుతున్నామో వాటి నుండి ప్రొటెక్ట్ చేస్తాయి, రైట్? అలానే ఇప్పుడు పిస్టన్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోకుండా సేమ్ ఎఫిషియన్సీతో వర్క్ చేయాలి అంటే అది ముందు ప్రొటెక్టివ్గా ఉండాలి. సో మనం రకరకాల కోటింగ్స్ వాడడం ద్వారా మనం ఎఫిషియన్సీ అనేది ఎట్లా ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం? సో దిస్ కమ్స్ అండర్ ఏ రియల్ లైఫ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రైట్? సిమిలర్లీ రెడ్యూసింగ్ హీట్ లాస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెడ్యూసింగ్ హీట్ లాస్ అంటే దిస్ కమ్స్ అంటే మనం ఇన్సులేషన్ మెటీరియల్స్లోనే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్నేస్ ఉంది, హై టెంపరేచర్ ఫర్నేసెస్ ఉంటాయి, సమ్ 1200, 1400 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆపరేటింగ్ టెంపరేచర్స్ ఉన్న లార్జ్ ఫర్నేసెస్ ఉంటాయి. వాటికి హీట్ లాసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? అడ్వాన్స్డ్ ఇన్సులేషన్ కానీ, ఓకే, లేకపోతే చాలా థిక్నెస్ ఉన్న ఇన్సులేషన్ మెటీరియల్స్ కానీ అట్లా వాడడం చేస్తారు. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ లేయర్స్లో అరేంజ్ చేసి మనకి ఏ కేసులో హీట్ లాస్ తగ్గుతుంది,
సో ఇట్ కమ్స్ అండర్ ఎ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. దట్టు పక్కగా చెప్పాలంటే దిస్ కమ్స్ అండర్ సమ్ ఆప్టిమైజేషన్, రైట్? ఇట్ ఈస్ అన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీకి బెటర్ ఎగ్జాంపుల్స్ అంటే ఈ రెండు. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకైనా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంటే, రైట్? ఎందుకంటే మీకు జాబ్ వచ్చాక ఒక కంపెనీలో మీరు ఎంటర్ అయ్యాక మీకు క్లయింట్స్ ఉండొచ్చు, లేదంటే మీ కింద మీ కోవర్కర్స్ ఉండొచ్చు, లేకపోతే మీ కింద వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు, మీ మేనేజర్స్ ఉండొచ్చు. వాళ్ళందరితో మీరు ఎంత ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలగాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఓకే, ఇవన్నీ కూడా మీకు తెలియాలి, రైట్? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్లో సమ్ ప్రెజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నారు. సో హౌ యూ షుడ్ ప్రెజెంట్ సో దట్ మీరు చెప్పేది వినే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండాలి, అండ్ ఇట్ షుడ్ బి ఎఫెక్టివ్ ఆల్సో. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంటే. సో ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ సంథింగ్ లైక్ టీమ్ వర్క్ అని, ఓకే, టెక్నికల్ రిపోర్ట్స్ రైటింగ్ అనుకోండి, రిపోర్ట్ రైటింగ్ అలా. లేకపోతే మీరు ఈ టెక్నికల్ రిపోర్ట్స్ నుంచి ఎవరికైనా ఏదైనా డిస్కషన్ జరిగేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగేలాగా, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయగలిగేలాగా ఉండే ఒక స్కిల్. ఓకే, నెక్స్ట్ ప్రెజెంటేషన్స్, ఇందాక నేను చెప్పినట్టే. సో ఇవి ఎగ్జాంపుల్స్ మాట. ద ఫైనల్ మోస్ట్ థింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఓకే, సేమ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లానే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఇంపార్టెంటే. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే మీకు ఎలా వస్తుంది? మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉంది, లెటస్ సే, మీరు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, దానికి మీరు డిజైనింగ్ చేయాలి, టెస్టింగ్ ఎనాలిసిస్ చేయాలి, ఓకే, వాటి రిలేటెడ్ ఒకవేళ అదంతా వర్కౌట్ అయిందంటే మీరు మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేయాల్సి వస్తుంది, ఓకే. సో ఇలా చాలా రిలేటెడ్ వర్క్స్ ఉంటాయి. అవన్నీ అయిపోయాక మీరు ఇన్ కేస్ మీకు ఎవరైనా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి మీరు ఇది సప్లై చేయగలగాలి మీరు చేసిన ప్రోడక్ట్. సో డెడ్ లైన్స్ ఉంటాయి, అవన్నీ మీట్ అవ్వగలగడం, ఓకే. వాటికి మనం జనరల్గా ఏం వాడతాం? గ్యాంట్ చార్ట్ అని, స్కెడ్యూలింగ్, ప్రాజెక్ట్ స్కెడ్యూలింగ్, ఇవన్నీ మీకు ఆపరేషన్స్ రీసెర్చ్లో వస్తాయి. సో ఆపరేషన్స్ రీసెర్చ్ అనేది ఓపెన్ ఎలెక్టివ్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ లా కాదు, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్ ఫర్ మెకానికల్ ఇంజనీర్స్, ఓకే. సో నేను బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు బీటెక్ డిగ్రీలో మెకానికల్ ఇంజనీరింగ్లో ఇన్ కేస్ కంపల్సరీ సబ్జెక్ట్గా ఆపరేషన్స్ రీసెర్చ్ లేకపోతే, ఎలెక్టివ్ ఉన్నా పర్లేదు, ఖచ్చితంగా అదే తీసుకోండి. మీకు అది కొంచెం డిఫికల్టీ అనిపించవచ్చు, కానీ మీకు అది అర్థమవుతే చాలా బాగుంటుంది సబ్జెక్ట్, అండ్ దట్ టు మీకు జాబ్స్లో కూడా ఆ సబ్జెక్ట్ చాలా యూస్ఫుల్ అవుతుంది, ఓకే. సో అలానే టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. సో టైం మేనేజ్మెంట్, all these comes under project management skills, okay. సో ఎందుకు అంటే మన ఇంజనీర్స్ ఆఫెన్ హ్యాండిల్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్, నేను అవన్నీ ఆల్రెడీ కవర్ చేశాను, రైట్? సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ ద 7 skills, ఓకే. సో మీకు అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మెన్షన్ చేయండి. డెఫినెట్గా వాటికి తగ్గట్టే మనం వీడియోస్ చేద్దాం ఈ ఛానల్లో. సో మీ సపోర్ట్, మీ వైపు నుంచి మీరు నాకు ఎంత సపోర్ట్ ఇవ్వగలిగితే నా వైపు నుంచి నేను ఎన్నో వీడియోస్ చేసి మీ ముందు ఉంచగలుగుతాను. సో మై డియర్ మెక్ బడీస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ముందే చెప్తున్నాను, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ.